ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఏదైనా పండుగ వచ్చినా ఇంట్లో శుభకార్యమైన అలంకరణకు బంతి పువ్వు ఖచ్చితంగా ఉండాలి. బంతిపూల రంగు, వాటి అందం కారణంగా ఎప్పుడూ వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. పైగా ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఇదే సరైన సీజన్ అని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని వనపర్తికి చెందిన పూల వ్యాపారి బాలిరెడ్డి చెప్తున్నారు. బంతిపూల సాగు చేయడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కొద్దిగా స్థలం ఉంటే చాలు. విత్తనాలు కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. ఒకవేళ స్థలం లేకపోతే 1 ఎకరా పొలం కౌలుకు తీసుకోవచ్చు. ఎకరా భూమిలో సగటున 5,000 నుండి 8,000 కిలోల వరకు బంతిపూలు పూస్తాయి. దసరా, కార్తీక మాసం సీజన్లో కిలో బంతిపూల ధర సుమారు 200 వరకు ఉంటుంది. అంటే 1 ఎకరా తోటతో సుమారు 10 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. బంతిపూలు చేతికందడానికి 3-4 నెలల సమయం పడుతుంది. దసరా నుంచి సంక్రాంతి వరకు ఈ పూలకు పూర్తి డిమాండ్ ఉంటుంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఒకే సీజన్లో 5-6 సార్లు పూల కోత తీసుకునేలా చేయవచ్చు. సెప్టెంబర్ నెల ఈ సాగుకు అత్యంత అనుకూల సమయం. బంతి పువ్వుల్లో 2 రకాలుంటాయి. ముద్దబంతి, ఇంకోటి ఎర్రబంతి. ముద్దబంతినే ఆఫ్రికన్ బంతి అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో దీన్నే ఎక్కువగా పండిస్తారు. ఈ పూల దండలు స్టేజీ అలంకరణలకు ఎక్కువగా వాడతారు. ఈ చెట్లు ఈజీగా పెరుగుతాయి. నీటి అవసరం తక్కువ. వారానికి 2 సార్లు నీళ్లు పోస్తే చాలు. అయితే పువ్వులు పూసే సమయంలో మాత్రం నేల ఎల్లప్పుడూ తడిగా ఉంచాలి.